ప్రార్థన అంటే ఏం చేయాలి మనం? ఆ దినాల్లో ఒంటిలు కూడా మోకరించినాయి అంట. ప్రతి మోకాలు నా నామున వంగురు. మోకరించలేని వారు ఇక మనం ఏం చేయలేము కదా. నేను కూడా మోకరించలేను. మోకరించగలిగి ఉండి మనం మోకరించలేకపోతే అది దేవుని దృష్టిలో సరైనది కాదు. ప్రార్థన చేద్దాం. ప్రేమ మా తండ్రి, ఈ సమయాన్ని దీవించండి. నీ వాక్యంలో ఉన్న మరుగైన సంగతులను, గూఢమైన సంగతులను మీరు మాకు తెలియపరిచి సహాయం చేయండి. అంధకార శక్తులను బంధించండి. చేరి వచ్చిన మా ప్రియులను బట్టి స్తోత్రాలు. ఇక రావలసిన వారు త్వరపడి వచ్చినట్లు సహాయం చేయండి. నేనైతే తండ్రి ఓర్తివాడను, బలహీనుడను, శక్తిహీనుడను, జ్ఞానహీనుడను. మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి బలపరచండి. దైలమాదేవ, సామెతల 1:23 ప్రకారంగా, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, అలాగే మత్తయి 10:20 ప్రకారంగా మాట్లాడువారు మీరు కారు, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నీ నోటికి నోరుగా ఉందని సెలవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని, అంధకార శక్తులను బంధించమని మీ రక్త ప్రోక్షణ ప్రభావం కిందకు వస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. పూర్వం దేవుని వాక్యంలో నుండి ఓ లేఖన భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం. కీర్తనలు 106వ అధ్యాయం. అధ్యాయము అనగా ఒక వచనాన్ని మనము చదువుకుందాం. 8వ వచనం అందరము కలిసి చదువుకుందాం. 106వ కీర్తన 8వ వచనం. ఆయనను తన మహా పరాక్రమ ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను. ఇక్కడ కొన్ని విషయాల్ని మనం గమనించి ప్రభువుని ఆరాధించాలి. చూడండి, మనకి ఆరాధన అంటే బాగా తెలుసు కదా. మొదటి నుండి మనము ఆ అనుభవంలో నుండి వచ్చాం కనుక ఆరాధన అనేది మనకి బాగా తెలుసు. కానీ దేవుణ్ణి ఆరాధించుట అనే మాటను మనం గమనిస్తే ఆరాధన అని అంటే అర్థం ఏంటి? ఆరాధన అంటే ఆరాధన అండి అని అంటామా? ఆరాధన అనంటే అర్పించుట అని అర్థం. ప్రార్థన అనంటే ఆయన యొద్ద నుండి మనము అనగా పొందుట చేసుకుంటుట. సరిగా ఒక విషయాన్ని మనం గమనించాలి. బైబిల్లో ఆరాధన ఉందా, ప్రార్థన ఉందా? ఏమా, ఆరాధన ఉందా, ప్రార్థన ఉందా అనేది మనం గమనించాలి. ఆరాధనకి సౌరభక్సింగ్ గారు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు? దీనిలో ఒక సంఘటన మనం గమనించాలి. ఆదికాండం 4వ అధ్యాయము 1 వచనాలు.
చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనాలు. ఆ ఆ ఆ ఆ ఆ ఇక్కడ మనకి చరిత్ర బాగా తెలుసు. ఎందుకంటే ఆదాముకి 2 కుమారులు. ఆదాము అని అంటే అర్థం ఏంటి ఏమండి? నేను మిమ్మల్ని ప్రశ్నించట్లా, మీ అనుభవాన్ని కూడా నేను తెలుసుకుంటే బాగుంటుందని ఈ మాటలు అనగా అడుగుతున్నాను. ఆదాము అని అంటే ఎర్రనివాడు అని అర్థం. కయ్యోను అని అంటే అనగా దేశది మరి అని అర్థం. ఏబేలు అని అంటే ఆవిరి అని అర్థం. ప్రియులారా, కయ్యోను ఏబేలు వారిద్దరూ అర్పణలు తీసుకొచ్చారు. పాత నిబంధనలో ఇది ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. అయితే ప్రార్థన ఇప్పుడు ప్రారంభించబడింది. అదే 4వ అధ్యాయం చివరి వచనం. ఇక్కడ యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. ఏది ఉంది ఇప్పుడు ఏమండి? మొదట్లో వాళ్ళు ఆయనకి దేవునికి అర్పణలు తీసుకొచ్చారు, ఆరాధన. చివరిలో యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయను. ప్రియులారా, ఆరాధన బైబిల్లో మొట్టమొదటిగా ప్రారంభించబడినట్లు మనం గమనించగలం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? బైబిల్లోనే ఉన్నాయి అంటారా? 1189 అధ్యాయములు ఉన్నాయి. అలాగే మనము చూస్తే అనగా వచనములను మనం గమనించినట్లయితే 41,143 వచనములు ఉన్నాయి బైబిల్ మొత్తం. ఇంతవరకు మనకి పర్వాలేదు. బైబిల్ అక్షరాలు ఏనండి, ఇది ఎంత కష్టం అండి కదా. ఎందుకంటే మనం ఇప్పుడు కంప్యూటర్ యొక్క యుగంలోకి వచ్చాం. అయితే ఇప్పుడు బైబిల్ మొత్తం కూడా బైబిల్ పండితులు ఏం చేశారు అని అంటే అనగా దాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేశారు. 35,66,480 అక్షరములు బైబిల్ మొత్తం. కాబట్టి ఇప్పుడు మనకి ఇవి అవసరం లేదు. కానీ ఒక సంగతిని మనం గమనించాలి. దేవుని నమ్మిన బిడ్డలు, రక్షణ పొందిన వారు ఆరాధించాలి. ఆరాధించకపోతే ఏంటి నష్టం? ఏమండి? కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం. కీర్తనలో 50వ అధ్యాయము 23వ వచనం చదవండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మాయపరుచున్నాడు. కాబట్టి 3 విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఆరాధించకపోతే నష్టం ఏంటి? ఆరాధిస్తే ప్రయోజనం ఏంటి? చాలామంది మనకి దినాల్లో మనం చూస్తే ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వరు. వాళ్ళు ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తారు. వాళ్ళ జీవితంలో అద్భుతములకు ప్రాధాన్యత ఇస్తారు.
లోకములో ఇంకేమేమో చేసే కార్యములకు ప్రాధాన్యత ఇస్తారు, ఆరాధన లేదు. అందుకని 3 ఆరాధనలు. యేసయ్య యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. అంటే తెలియకుండానే ఆరాధన చేస్తున్నారు. రెండవది, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో ఏమనుందండి? వ్యర్థముగా నన్ను ఆరాధించున్నారు. ఇది రెండవది. మూడవదిగా అనగా కొలస్సీయులకు రాసిన పత్రికలో వారు దేవదూతన ఆరాధన యందు ఇచ్చగలిగిన వారై, అంటే నేను బ్రహ్మాండంగా చేయాలి, నీ హృదయం సరిలేదే, నీ మాటలు సరిలేవు, నీ క్రియలు సరిలేవు, నీ జీవితం సరిలేదు, అనగా నీ సాక్ష్యం సరిలేదు, నువ్వు ఆరాధన చేస్తున్న ప్రయోజనం పెట్టి. ప్రియులారా, ఈ సమయంలో అనగా మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. కాబట్టి ఈ 3 విధములుగా ఎలా తెలిసి మనం ఆరాధించాలి. ఒక ఆమెను అడిగారంట, సేవకుడు అడిగాడంట, ఏమా ఆరాధనకి ఏం వాక్యం చెప్పారు అని అంటే, ఆమె అందంట, కొంచెం ఆరాధనకు వచ్చేసరికి కొద్దిగా కునుకొచ్చిందండి, నిద్రపోయింది, సరిగ్గా వెళ్ళ. తర్వాత 2వ వర్తమానం ఏం చెప్పారు? అప్పుడు మా అబ్బాయి వచ్చాడు, బయటికి వెళ్ళాను అనగా ఆరాధన ఆ వాక్యం నాకు సరిగా అర్థం కాలేదు. సరే, 3వ వర్తమానం. ఇంతకుముందు మనకు 3 వర్తమానాలు. ఇప్పుడు కూడా రాయలసీమ అనగా తెలంగాణ ఏరియాలో 3 వర్తమానాలు. తెలంగాణ ఏరియాలో అనగా గద్వాల అనే స్థలములో మా కుమార్తె అల్లుడు సేవ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళినప్పుడు 3 వర్తమానాలు చెప్పాలన్నా అన్నారు. ఇదేందా, మాకు 3 వర్తమానాలు లేవు, 2 అంటమే కనా కష్టం, అనగా 1 గంట అయిందంటే మళ్ళీ బైబిల్ చేత పట్టుకుంటారు అని అన్నా. లేదన్న, మాకు 3 వర్తమానాలు. సరే, 3 వర్తమానాలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఏమనుంది? ఆరాధనకి అంత ప్రాధాన్యత భక్తం గారు ఇచ్చాడు. 3 విషయాలు మనం గమనించాము ఇక్కడ. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనములో, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమా ఘనతగా దేవునికి, వాడు రక్షించబడిన వాడు, రక్షణ పొందినట్టు అనగా రక్షించబడిన వాడు అని రుజువవుతుంది ఆరాధన చేసేవాడు. 3వదిగా వాడు మార్గం సిద్ధపరచుకుంటున్నాడు. ఎక్కడికి? దేవుని యొక్క రాజ్యములకు మార్గం. మరి ఆరాధన చేయకపోతే మార్గం లేదా? ప్రార్థన చేస్తామండి, మేము ఉపవాసం ప్రార్థన చేస్తామండి, మేము మాకున్నంత విశ్వాసం మీకు లేదండి అని కొంతమంది అద్భుతములు జరుగుతున్నాయండి. మా సంఘములు అనగా ఎన్ని మహత్తరమైన కార్యములు ఎన్ని చేసినా సరే అనగా ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని మనం ఆరాధన చేయకపోతే 3 విషయాలు మనం కోల్పోతాము. అందుకని ఆరాధనకి చాలా ప్రాధాన్యత. ఇప్పుడు బైబిల్లో 106వ కీర్తన మనం చదువుకున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 106వ అధ్యాయము. బైబిల్ కీర్తన గ్రంథము అతి పెద్ద పుస్తకము. ఎన్నో చేయాలండి? వెరీ గుడ్.
కాబట్టి 150 అధ్యాయములు ఉన్నాయి. ఈ 150 అధ్యాయములలో 21,000 అనగా 21,161 వచనం ఉంది. సరే, ఇదేమైనా ఇక్కడ మనం చూస్తే బైబిల్లో చాలా విషయాలు రాశాడు. ఎన్నో విషయాల్ని మనకి అనగా మన ఆత్మీయ జీవిత ప్రయోజనం కొరకు రాశాడు. అయితే మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 106 అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. ఇక్కడ ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఏ నామంలో మనకి రక్షణ దొరికిందండి? ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామం వలన మనము రక్షణ పొందలేము. ప్రియులారా, ఎవరి వలన మనకి రక్షణ వచ్చింది? ఈ రక్షణ ఎలాంటిది గమనించామా? అర్థం చేసుకున్నామా? ఇంత గొప్ప రక్షణ లోకమంతా ఒక ప్రక్కన పెట్టి రక్షణ పెడితే అనగా లోకం తేలిపోతుంది. దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు. అది ఎవరిచ్చారు? ఏమా ఎందుకు రాలేదు? పైన ఆదివారం సంఘ ప్రార్థనకి ఎందుకు రాలేదు? సువార్తకి ఎందుకు రాలేదు? పరిచర్యలు ఎందుకు పాలు పొందలేదు అని అంటే ఏమంటాం? ఆ రోజేనన్నా, ఆ రోజే ముఖ్యమైన చుట్టాలు వచ్చారు. ఆ రోజే వస్తారు. ఈ దినాల్లో మనం చూస్తే మా ఊరు నుండి, మాది మునుకోదు, నేను బండి వేసుకుని వస్తూ ఉంటే ఆ రోడ్డు బారికి ఉన్నాయి. ఏంటవి? స్పెషల్ ఈరోజు. కాబట్టి స్పెషల్. కాబట్టి ఈరోజే చేపల వ్యాపారం. బైబిల్లో చేపల వ్యాపారం ఎప్పుడు చేశారు చెప్పండి మీరు? నెహెమ్యా కాలంలో చేపల వ్యాపారం చేశారు. ఈసారి నేను చూస్తే నెహెమ్యా అన్నాడు, అనగా ఆదివారమున చేపల వ్యాపారం చేస్తారా? కాబట్టి అది దేవునికి అవిష్టమైనది. అయితే ఇక్కడ తన నామమును బట్టి దేవుడు మన పాపములను క్షమించాడు, మన అపరాధములను మన్నించాడు, మన జీవితాన్ని మార్చాడు, మన మాటలు మార్చాడు, మన క్రియలు మార్చాడు, మన తలంపులు మార్చాడు. ఆయన్ని హృదయపూర్తిగా ప్రభువును స్తుతించాలి. చూడండి, ఆయన నామంలో మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆయన నామంలో అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో అనగా దేవాలయం వద్ద ఆ కూర్చొని ఉన్న భిక్షకుడు పేతురు యోహాను వెళ్ళినప్పుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడువు అని అన్నాడు. అతడు లేచి తర్వాత చెప్పాలి, మీరు వాక్యం మనం చదువుకోవాలి. నేను చెప్తాను సార్, ఎక్కడికి వెళ్ళినా ఒక మాట చెప్తాను. నేను ఏం చెప్తాను అనంటే, వారానికి ఒక వచనం కంటది పెట్టామనుకో, నెలకి ఎన్ని అండి? నెలకి 4 వేసుకో. నెలకి 4 వేసుకుంటే 12 4 48, 50 వాక్యములు కంటది పెట్టచ్చు సంవత్సరానికి. ప్రియులారా, మన జీవితంలో చూస్తే అన్నీ గుర్తుంటే వాక్యం గుర్తుండదు. అప్పుడు ఆ వర్షాకాలం జూలై నెలలో నన్ను ఏమన్నావో ఇదిగో ఎక్కడ ఉంది గుర్తే, అవన్నీ గుర్తుంటాయి. దేవుని వాక్యం గుర్తుండు ఎక్కడో. మరి
దేవుని వాక్యం గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఆయన నామను బట్టి మనల్ని రక్షించాడు. రెండవదిగా చూడండి, ఇక్కడ 106వ అధ్యాయం 4వ వచనం, యెహోవా నీ వేర్పొచ్చుకున్న వారి క్షేమమును నేను చూస్తూ నీ జనములకు కలుగు సంతోషాన్ని బట్టి నేను సంతోషించింది. రెండవదిగా దేవుడు మన హృదయంలో సంతోషం ఇచ్చాడు. అక్షయ్ గారు రాస్తాడు, చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఇదే కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనములో చక్కని మాట ఉంది, చదవండి. 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఏంటంట, వారు ద్రాక్షారసం, వారి డబ్బు, వారి ఆధిక్యత, వారి పేరు, వారి ప్రఖ్యాతి విస్తరించినా సరే అంతకంటే అధికమైన సంతోషం నా హృదయంలో ఉంది. ఎవరిచ్చారు ఇది? మన యేసయ్య ఇచ్చాడు. కాబట్టి రెండవదిగా సంతోషము. మూడవదిగా చూడండి, ఇక్కడ కీర్తనలు 106వ అధ్యాయం 106వ అధ్యాయము 10వ వచనం చదవండి. శత్రువు చేతిలో నుండి వారిని విమోచించెను. ఈ మాటను మనం గమనించాలి. మూడవదిగా అనగా శత్రువు యొక్క చేతిలో ఉన్నామంట మనం. ఏమండి, శత్రువు ఎలాంటి వాడు? పట్టుకుంటే వదడు. అయ్యా, నువ్వు రక్షణ పొందు, మారు మనసు పొందు, దేవుని నమ్ముకో, దేవుని మందిరంలోనికి రా, ఎందుకు వ్యర్థంగా కాలం గడుపుతావు, లోకంలో ఉంటావు, వీధిలో ఉంటావు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన అనగా ఆలోచనతో నీ జీవితాన్ని ఎందుకు అనగా నశింపు చేసుకుంటావు, వ్యర్థం చేసుకుంటావు అని అంటే ఏమంటాడు? ఇంకా టైం ఉందలే, ఇంకా మాకు లైఫ్ ఉందలే అని అంటాడు. నేను కూడా రక్షణ పొందకముందు 1969వ సంవత్సరంలో నేను రక్షణ పొందాను. ఈ చెరువులోనే బాప్తిసం తీసుకున్నా. ఈ చెరువులోనే చూడు ఐజక్ గారు ఉన్నారు. ఆ బాప్తిసం తీసుకునేటప్పుడు నా పేరు ఇచ్చాను ఐజక్ గారికి. పేరు ఇచ్చిన తర్వాత ఏం చెప్పానో తెలుసా? ఒక్క సినిమా 7 సార్లు చూసేవాడు. అంటే వెళుతూ ఉంటే ఆ వాల్ పోస్ట్ ఉంటే అక్కడ కనీసం 2 నిమిషాలు నిలబడి నన్ను చూడాలి. అప్పుడు నేను ఆ సినిమాలు పిచ్చి అనేది సామాన్యమైనది కాదు. మాకు సినిమాలు, డ్రామాలు, అనగా బుర్రకథలు, హరికథలు ఇవంటే ఎంతో ఇష్టం. సరే, చివరికి నేను సేవకుడికి వెళ్ళి చెప్పా, అన్నా నేను బాప్తిసం తీసుకోను అని చెప్పా. ఆయన అన్నాడు, ఏందయ్యా ఎందుకు తీసుకోవు? అన్నా, నేను సినిమాలు మానుకోలేకపోతున్నాను అంటేను ఆయన అన్నాడు, నువ్వు ప్రార్థన చేసుకో, మేం ప్రార్థన చేస్తాం, దేవుడు తీసివేస్తాడు. ప్రార్థన చేస్తే సినిమాలు తీసేస్తాడా? ఇది ఎక్కడైనా సహజమేనా? సారీ, ఆయన చెప్పాడు కాబట్టి ప్రభు దాని మీద మనసు లేకుండా చేయి. చెవువరు యొక్క అనగా సినిమా మా ఊళ్ళో టూరింగ్ హాల్లో చూస్తున్నాను నేను. దాని పేరు చెప్పకూడదు కానీ ఆ సినిమాల్లో చూసేటప్పుడు మ్యాట్ వేశారు. 4 గంటలకి చల్లగా మబ్బు పట్టి చల్లటి గాలి కొడతాను. ఆ గాలి కొట్టేటప్పుడు
ఆ తెర ఏం చేసిందంటే అటు ఇటు ఊగుతుంది, అటు ఇటు ఊగుతుంది. అప్పుడు దాకా వాడు పోయాడు, వీడు తెచ్చాడు, అన్ను కొట్టాడు, వీడు అన్యాయం చేశాడు అని స్టోరీ జరుగుతూ ఉంటుంది మన హృదయంలో. అప్పుడు నా హృదయంలో ఏమనిపించింది అంటే, అరే ఈ బొమ్మలేగా, వీటిని చూసి మనము మోసపోతున్నామా? అంతే. ఆ రోజున ఇక సినిమా వైపు, పేపర్ వైపు చూడటానికి మనసు లేకుండా అయిపోయింది. ప్రభు జైనా సరే. అప్పుడు మళ్ళీ నేను ఐజక్ గారికి చెప్పాను, అన్నా నేను బాప్తిస్మం తీసుకుంటాను అంటేను ఆయన అన్నాడు, ఇప్పుడు తీసుకొని అన్నావు కదాయా, దేవుడు ఆ మనసు తీసేచ్చాడు. సరే రెడీ అవుతున్నాను బాప్తిస్తానికి. ఈ చెరువులోనే మన సీతారామ గారి భర్త కోటసరావు, ఇంకా దాదాపు 8 మందిని తీసుకున్నాం ఈ చెరువులో. సరే అప్పుడు నేను బాప్తిసానికి రెడీ అవుతుంటే మా ఊరిలో చాలామంది నన్ను బెదిరించారు. మా తల్లి అసలు ఒప్పుకోలే. రే నువ్వు పసిగందువి, నీకేం తెలుసు, ఇప్పుడు వద్దు, పెద్దోడు అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకోదు. సరే అప్పుడు ఒక ఆయన ఉన్నాడు, నా చెయ్యెత్తుని ఉంటాడు ఆయన, మాకు మామ వరుస, తాడికొండోళ్ళు. సరే చివరికి ఎదురొచ్చి అన్నాడు, బాప్తిస్మం అంటే నీకు అసలు తెలుసా అన్నావు. నువ్వు బాప్తిస్మం తీసుకుంటావా? ఆయన సెమినరీ చేసి వచ్చాడు, అమెరికాలో నా ఫోటో ఉంది అంటాడు మాట్లాడితే. సరే చివరికి ఆయన ప్రతి ఒక్కరూ మా ఇంటి చుట్టూ అనగా వాళ్ళందరూ ఏమంటున్నారంటే, అయ్యా ఇప్పుడు వద్దు, నువ్వు పిల్లోడివి, నీకు తెలీదు, బాప్తిస్మం అంటే సామాన్యమా? అప్పుడు మళ్ళీ వచ్చి ఐజక్ గారికి, అన్నా నేను బాప్తిస్మం తీసుకోను, నా వయసులో బాప్తిస్మం తీసుకోకూడదంట అన్నాడు. ఆయన అన్నాడు, ఎవరు చెప్పారా నీకు అన్నాడు. అందరు చెప్తున్నారు అన్నానే. అనేసరికి ఆయన అన్నాడు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు తీసుకోమంటే తీసుకో, లేకపోతే వద్దు అన్నాడు. సరే ప్రార్థన చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకోమన్నాడుగా, ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు, సంఘం ప్రార్థన చేస్తుంది. సరే చివరికి ఏమైంది అని అంటే, దేవుడు ఒకరోజు నాతో మాట్లాడాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 17వ వచనం. నీతి అనుసరించు వారులారా నా మాట వినుడి. మనుషులు పెట్టినందుకు భయపడకుడి, వారు దోషణ మాటలకు దిగులు పడకుడి. దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు వెంటనే అనగా ఎలా ఉంది, నాకు ఒక ఏనుగుకి వచ్చినంత బలం వచ్చేసింది. అప్పుడు వెళ్ళి అన్నాను, అన్నా నేను తీసుకుంటాను. దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు వెంటనే అప్పుడు తర్వాత బాప్తిస్మం ఇచ్చేసి. బాప్తిస్మము అని అంటే ఆ పదము తెలుగు పదం కాదు, అది గ్రీకు పదం. అనగా బాప్తిస్మము అని అంటే ముంచుట అని అర్థం. కనుక ప్రవబిడలమైన మన జీవితంలో ఒక అడుగు ముందుకేస్తుంటే సైతానుడు ఏం చేస్తాడు? బెదిరిస్తాడు, కలవర పరుస్తాడు, వేదన పరుస్తాడు, అనగా భయం కలిగిస్తాడు. అయితే దేవుడు ఏమన్నాడు? భయపడవద్దు,
శరీరమును చంపువానికి నీవు భయపడవద్దు. కాబట్టి వెంటనే నేను అనగా బాప్తిసం తీసుకున్నాను 1971లో. సరే, ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ మూడవదిగా మనము ఒక విషయాన్ని అనగా ఆయన నా హృదయములో సంతోషము కలుగు చేశాను. ఇప్పుడు సంతోషం అంటే ఏమా? అపోస్తలుల గారు 8వ అధ్యాయంలో 26 నుండి మీరు చదివితే, నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అతడు బాప్తిస్మం పొందాను. అక్కడ ఏమని రాయబడింది అనగా ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత అతడు సంతోషించుతూ వెళ్ళాను. ప్రియులారా, ఎప్పుడు సంతోషం, ఎప్పుడు ఆనందం అనగా ఇప్పుడు బాప్తిస్మం పొందలేదు అనుకో, అంటే నీ జీవితంలో ఇప్పుడు ఎలా ఉన్నట్టు? పరలోక రాజ్యం వెళ్తామా? ప్రభు దగ్గరికి వెళ్తామా? మన కొరతే. కాబట్టి ఇప్పుడు బాప్తిస్మం పొందామనుకో, యేసు ప్రభుత్వం మన పాపాలు ఒప్పుకొని మన జీవితం మార్చుకొని బాప్తిస్మం పొందితే ఇప్పుడు టికెట్ తీసుకున్నట్టే. అంతే. టికెట్ తీసుకొని కూర్చుంటే ఎవడొచ్చినా మనకేమి భయపడదు. కాబట్టి బాప్తిస్మము చాలా ప్రాముఖ్యమైనది. అది దేవుని యొక్క ముద్ర, స్టాంప్ వేస్తారు. అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో ఆ మాట ఉంది. ఆత్మచేత ముద్రించబడి ఉన్నారు అంటే స్టాంప్ వేస్తారు. ప్రియులైనా, ఇక్కడ అధికమైన సంతోషం. మూడోది. 4వదిగా చూడండి, త్వరగా చూడండి, సమయం అయిపోయింది. 21వ వచనం. ఐగుప్తులో గొప్ప కార్యములు, తర్వాత హాము దేశంలో. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, ఐగుప్తులో గొప్ప కార్యములు చేశాడంట దేవుడు ఇశ్రాయేలు పక్షంగా. అనగా 450 సంవత్సరములు ఇశ్రాయేలు ఐగుప్తులో ఉంటే ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతములు చేశాడు. అనగా ఎలాంటి అద్భుతములు అనంటే, ఫరో యొక్క సామ్రాజ్యాన్ని ఓడించిన దేవుడు. కనుక 10 అద్భుతములు. 10 అంటే పరిపూర్ణత. 10 మంది కన్యకలు, 10 మంది ఏనుగులు, అనగా ఒంటెలను తీసుకొని ఎలియాజరు రెబెకా కోసం వెళ్ళాడు. ప్రియులారా, ఇప్పుడు 10 అనేది వివరించడం మనకు సమయం కాదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఐగుప్తులు 10 అద్భుతములు చేశాడు. ఐగుప్తుకి ఎంతమంది వెళ్ళారు ఇశ్రాయేలీయులు? ఏమండి? సేవకులు చెప్తారు, వాళ్ళు చెప్పకూడదు. ఐగుప్తులోకి 70 మంది వెళ్ళారు. అది నిర్గమకాండం 1వ అధ్యాయంలో. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో 75 మంది అని రాశాడు. ప్రియులారా, వారి సంతానము వారు కలుపుకుంటే, అంటే ఐగుప్తులో యోసేపు ఆయన భార్య, ఆ తర్వాత ఆయనకి 2 కుమారులు, ఆ తర్వాత యాకోబు, 5 75 మంది. ప్రియులారా, మన జీవితంలో చూస్తే ఐగుప్తులు అద్భుతమైన కార్యములు చేశారు. అందుకే మనము ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి, ప్రభుని కీర్తించాలి, ప్రభుని ఎలిగించి ఆరాధించాలి. ఇది అనగా ఎన్నోదండి? 4వది. 5వది మనం చూసి ఆరాధన చేసుకున్నాం.
అక్కడి ఆ వచనములోనే హాము దేశములో హాము దేశంలో అనగా హాము అంటే ఎవరండి? ఆయన నోవాహు యొక్క ముగ్గురు కుమారుల్లో ఒకడు. హాము దేశంలో ఏం చేశాడంట? మళ్ళా చదవండి ఆ మాట. ఆశ్చర్యమైన కార్యం. హాము అని అంటే అర్థం ఏంటి అని అంటే నలుపు అని అర్థం. వీళ్ళేనా ఈనాడు మనం చూస్తే లోకంలో అనగా అక్రమం విస్తరించిపోతుంది. అక్రమం చేసినా, అన్యాయం చేసినా, మోసం చేసినా మేము అధికారంలో ఉండాలి. కాబట్టి మనం బస్టాండ్లోకి వెళ్ళి కూర్చుంటాం. బస్టాండ్లోకి వెళ్ళి కూర్చుంటే ఏమా మనం బస్టాండ్లోకి వెళ్ళి కూర్చుంటే ఏం చేస్తాం? అటు కూర్చొని అటు చూస్తాం అనుకో, అది కనబడతానే ఉంటుంది. ఏందది? ఆ టీవీ కనబడతానే ఉంటుంది, మనం చూడకూడదనే ఉంది. వాళ్ళని అనగా మనం అటు చూసామని కనబడతాను. లోకంలో నలుపు అని అంటే పాపం విస్తరించిపోయింది. అయినా ఆము దేశంలో దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యమైన కార్యం. ఆయన మారిపోయాడండి. ఎట్లా మారిపోయాడు? నాకే ఆశ్చర్యం వేసేది. అసలు సినిమాలు నేను ఎట్లా మానుకున్నాను ఏమండి? ఒక ఆమె నేను అక్క ఈరోజు సువార్త చేయాలి, అందరికీ సిద్ధపడండి అని అంటే మంది అన్న అసలు మాకు కుదరదన్నా, ఆయన ఊరుకోడన్నా అంది. సరేలే పోనీలే అనుకున్నాను. నేను సువార్త చేసి అనగా ఆ వీధిలో వెళుతూ ఉంటే ఆమె ఏం చేసిందో తెలుసా? టీవీ కాడ కూర్చొని ఉంది. ప్రియులారా, మన జీవితంలో సాతాను ఎప్పుడు కూడా మన కన్నులకు దేవుని యొక్క కార్యములను తోడకుండా, దేవుని వెలుగును, దేవుని మహిమను, దేవుని యొక్క కార్యములను ప్రకటించకుండా సాతానుడు ఏం చేస్తాడు? చీకటి. ఈ చీకటి కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యేసయ్య అన్నాడు యోహాను సువార్త 8:12, నేను లోకములకు వెలుగై ఉన్నాను. అనగా మత్తయి సువార్త 5:13 ఏమన్నాడు? మీరు లోకములకు వెలుగై ఉన్నారు. ప్రియులారా, ఈనాడు దేవుడు మనలో ఉన్న చీకటిని తొలగించి వెలుగిచ్చాడు. ఆ వెలుగులో మన జీవితాన్ని నడిపించుకుంటూ ఆయన కొరకు మనం సిద్ధపడాలని ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి మొదటి వచనాన్ని మనం చదువుకొని ఇప్పుడు ఆరాధనలోకి వెళదాం. కీర్తనలు 106 మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు, ఆయన కృప నిత్యముండు. కాబట్టి 5 విషయాల్ని మనం హృదయంలో ఉంచుకొని మనం ప్రభుని ఆరాధిద్దాం.